తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత వారం 10 రోజులుగా పెద్దగా పడని వానలు 2 రోజులుగా దంచుకొడుతున్నాయి. మళ్లీ గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో కూడా కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగాయి. వరదలు ఉధృతికి అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోగా రహదారులు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరు వర్షాలు పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆలేరులో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 11, 12వ వార్డు సమీపంలోని బైరాంకుంట, ఎర్రకుంటలు అలుగుపోయడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ రోజు ఉదయం వరద నీరు తగ్గడంతో ఇండ్లలో పేరుకుపోయిన బురద, చెత్తను ఫైర్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. పలు చోట్ల గోడలు కూడా కూలాయి. నీట మునిగి ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించారు. నీళ్లు తొలగింపు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 2-3 రోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేయాలని కలెక్టర్ హనుమంతరావుకు సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లెవెల్లో వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలేరు 11వ వార్డు, 12వ వార్డు ఈ రంగనాయకుల గుడి ఉంటుంది. నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి నీళ్లు ఉన్నాయి. ఒక 30 ఇండ్లు మొత్తం నీట మునిగినాయి. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసినాం కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది. మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన. కొంచెం ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైనవి. మొత్తం బియ్యము, బట్టలు అన్నీ తడిచినాయి. ఇక్కడనే ఒక 20 కుటుంబాలు అయితే షిఫ్ట్ చేసినాం. ఆ గుడి కాడికి, ఆ ఫంక్షన్ హాల్కి చేసినాము. వాళ్ళ రిస్క్ టీం కూడా వచ్చింది, బాగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఎంతున్నా ఇప్పుడు ఒక 2 జేసీబీ తెచ్చి ఆ నీళ్ళు కొట్టిస్తున్నారు కట్ట. రేపు వాళ్ళకి తక్షణ సాయంగా ఏమైనా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా? కొంచెం వాళ్ళకి బియ్యం కానీ ఏదన్నా ఒక 20 నుంచి 30 కుటుంబాలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టేట కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించినా గోడలు తీసేద్దాం. కొంత ఆక్రమంగా ఇచ్చుకొని గోడలు కట్టిరు. దాన్ని మనం శాశ్వత పరిష్కారం, దానివల్ల నీళ్లు ఫ్లో లేకపోవడం వల్ల పైకి వస్తున్నాయి. అదేవిధంగా భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి. ఆలేరు, మోటకొండూరు మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్పేట వాగు, అలాగే మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఆలేరు, మోటకొండూరు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఆలేరు పురపాలక సంఘ కమిషనర్ పోలీసులు సూచించడం జరిగింది. అలాగే బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు.